ఏఐ ఇట్స్ జస్ట్ అన్ ఐడియా. మిషన్స్ కూడా మనలాగా ఆలోచిస్తూ మన ఎదుగుదల కోసం వర్కౌట్ ఎలా ఉంటుంది అని ఒక కళ. అయితే ఆ కళ ఇప్పుడు నెరవేరింది. ఎన్నో చార్జ్ బాట్ బుక్ వచ్చినాయి, ఎన్నో సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వచ్చినాయి. అండ్ మెడిసిన్ ఫీల్డ్లో అయితే డాక్టర్స్ బదులుగా రోబోట్ సర్జరీ చేస్తున్నాయి. అండ్ ఇక అగ్రికల్చర్ ఫీల్డ్లోకి వస్తే ఇప్పటికీ మెషిన్స్ వల్ల మనుషులకి వర్క్ దొరకట్లే అని చూస్తే ఇప్పుడు ప్రెజెంట్ ఏఐ కూడా ఇందులోకి ఎంటర్ అయింది. అండ్ ఇంకా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. స్టూడెంట్స్ పూర్తిగా ఏఐ మీద డిపెండ్ అవుతున్నారు. ఒక కొత్త రెవల్యూషన్ స్టార్ట్ అయింది. అండ్ హ్యూమనిటీ బిలీవ్ దిస్ ఇస్ ద ఫ్యూచర్. దాని చుట్టూ ఒక ప్రపంచాన్ని సృష్టించుకుంది. ఎన్నో బిజినెసెస్ దానిపైన డిపెండ్ అయ్యింది. అండ్ స్టూడెంట్స్ ప్రతి దానికి ఏఐని యూజ్ చేస్తారు ప్రెసెంట్. ఏ అనేది మన థాట్స్ని, మన డెసిషన్ని మాత్రమే కాదు, చివరికి మన ఎమోషన్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. మేబీ దిస్ ఇస్ ద స్టార్టింగ్. వీటన్నిటి మధ్యలో మన సొంతంగా థింక్ చేయడమే మర్చిపోతుంది. హ్యూమనిటీ అంటే ఒక యూజర్లా మారిపోయింది. అండ్ ఏఐ బికేమ్ ద బాస్. ఎన్నో కంపెనీస్ జస్ట్ ఏఐ అన్న ఒక్క వర్డ్ కోసం వాళ్ళకు వచ్చే ప్రతి ఇన్వెస్ట్మెంట్ని, ప్రతి ప్రాఫిట్ని ఏఐ కోసం యూజ్ చేస్తున్నారు. ఏఐ అనే ఈ రేస్లో ముందుండడానికి వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి రూపాయి ఇందులోనే ఇన్వెస్ట్ చేస్తారు. ప్రెసెంట్ ఏఐ వల్ల ఎన్నో జాబ్స్ పోయినాయి, ఎన్నో కంపెనీస్ క్లోజ్ అయినాయి. అండ్ ఫ్యూచర్లో మరెన్నో జాబ్స్ రాబోతున్నాయి. అండ్ ఇంకెన్నో కంపెనీస్ కూడా రాబోతున్నాయి. బట్ వాట్ ఇఫ్ దిస్ ఏఐ టర్న్స్ ఇంటూ అన్ ఏఐ బబుల్ అండ్ దెన్ పాప్? ఈ ఏఐ అనేది డౌన్ అయిపోతే దీన్ని ఫేస్ చేయడానికి మనం రెడీగా ఉన్నామా?